పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? దైవ త్రిత్వములో తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ సమానమైన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రిగా పిలువబడే యెహోవాకు, కుమారునిగా పిలువబడే యేసుక్రీస్తుకు ఎలా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉందో, అలాగే ఆదరణకర్తగా పిలువబడే పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. పరిశుద్ధాత్మను కేవలం ఒక శక్తిగా భావించే క్రైస్తవులు చాలా మంది ఉంటారు. అయితే వారు తెలుసుకోవలసింది ఏమిటంటే, ఆయన సంపూర్ణ దైవత్వం కలిగి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన కూడా ప్రార్థనలు ఆలకిస్తాడు. కాబట్టి మనం ప్రార్థనలు చేసేటప్పుడు తండ్రి, నాయన అని యెహోవాను ఎలా సంబోధిస్తామో, యేసయ్య రక్షకుడా అని కుమారుడైన దేవుణ్ణి ఎలా సంబోధిస్తామో, అలాగే మా ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవా అని సంబోధిస్తూ ప్రార్థనలు చేయాలి. అయితే మనం ఎలా ఎవరిని సంబోధించినా త్రియేక దేవుడే ఆ ప్రార్థనలు వింటాడు.